నా వాయిస్ వినిపిస్తుందా? సో ప్రీవియస్ క్లాస్‌లో మనం మెసేజెస్ గురించి మాట్లాడాం. ఓకే. సారీ. సో నిన్న మెసేజెస్ గురించి చూసాం. మెసేజెస్‌లో మనం హ్యూమన్ మెసేజ్, దాని తర్వాత ఏఐ మెసేజ్, తర్వాత సిస్టమ్ మెసేజ్ అనేది చూసాం. సో లాంగ్ చైన్‌లో మనం ఇప్పటికి 2 టాపిక్స్ చూసాం. ఒకటి ఎల్ఎల్ఎం అబ్స్ట్రాక్షన్, ఇంకోటి మెసేజెస్. సో నెక్స్ట్ మనం చూడాల్సిన టాపిక్ ప్రాంప్ట్ టెంప్లేటింగ్. ప్రాంప్ట్ టెంప్లేటింగ్. సో ఈ ప్రాంప్ట్ టెంప్లేటింగ్ ఏంటి అంటే ఇప్పుడు దీన్నే ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. ఇక్కడ నేను స్టాటిక్ వాల్యూసే ఇచ్చాననమాట. నేనేమి డైనమిక్ వాల్యూస్ ఇవ్వలేదు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూరిస్ట్ గైడ్ నేమ్ చైతన్య అని ఇచ్చాను. టోన్ ఎలా ఉండాలంటే హిస్టారికల్ అని ఇచ్చాననమాట. సో నేనెక్కడ ఇక్కడ డైనమిక్ వాల్యూస్ ఇవ్వలేదనమాట. స్టాటిక్ వాల్యూస్ మాత్రమే ఇచ్చాను. నేను ఇంకో వాల్యూ ఇవ్వాలంటే మళ్ళీ నేను ఇంకొక ప్రాంప్ట్ రాయాలి మళ్ళీ. సో ఇప్పుడు చైతన్యకు ఒక ప్రాంప్ట్ రాయాలి. చైతన్య కాకుండా రాజేష్ ఉండాలంటే రాజేష్‌కి మళ్ళీ నేను ఇంకో ప్రాంప్ట్ రాయాలి. అలా మల్టిపుల్ ప్రాంప్ట్స్ రాసుకుంటా ఎళ్ళాలనమాట. అలా మల్టిపుల్ ప్రాంప్ట్స్ లేకుండా సింపుల్‌గా అవ్వడానికే ప్రాంప్ట్ టెంప్లేటింగ్ యూజ్ అవుతదనమాట. ప్రాంప్ట్ టెంప్లేటింగ్ ఏం చేస్తుంది అంటే మనకు డైనమిక్ ప్రాంప్ట్స్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతది. సో డైనమిక్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూపిస్తాను. ఇప్పుడు నేను లెట్స్ రన్ ద కోడ్. నేనేం చూసానో ఒకసారి రిపీట్ చేస్తాను. దాని తర్వాత ప్రాంప్ట్ టెంప్లేటింగ్ గురించి మాట్లాడదాం. క్లయింట్ డిఫైన్ చేస్తున్నా. సో క్లయింట్‌ని డిఫైన్ చేస్తున్నా ఇక్కడ నేను. క్లయింట్‌ని డిఫైన్ చేసిన తర్వాత నేను మెసేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకొని నేనొక మెసేజ్‌ని క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. సో ఏంటంటే నా పేరు చైతన్య. నేనొక టూరిస్ట్ గైడ్‌ని అని చెప్తున్నా. ఢిల్లీ గురించి ఒక 5 లైన్స్ చెప్పమని అడుగుతున్నాననమాట. అడిగితే నాకది రెస్పాన్స్ ఇస్తుంది. ఇదిగో ఢిల్లీ ఇలా ఉంటది, ఇలా ఉంటదని. ఇప్పుడు నా పేరు చైతన్య కాదు. నా పేరు ఇంకోటి రావాలన్నమాట. అప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ ఇంకోసారి మెసేజెస్‌ని క్రియేట్ చేసి, మళ్ళీ ఇంకోసారి పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాజు. సరే రాజేష్. నా టోన్ వచ్చేసి కామెడీ ఉంది. సో, ఇప్పుడు నాకు ఢిల్లీ గురించి కాకుండా హైదరాబాద్ గురించి కావాలి. లేదా లండన్ గురించి కావాలి. ఓకే.
సో ఇప్పుడు నా మెసేజ్ మారుతుందన్నమాట ఇప్పుడు మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడ ప్రాంప్ట్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది. ఇంకో పర్సన్ ఇవ్వాలంటే ఇంకో ప్రాంప్ట్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ వాల్యూస్ మార్చే కొద్దీ మనం ప్రాంప్ట్స్ ఇంక్రీజ్ చేస్తా ఉన్నామన్నమాట. అలా కాకుండా ఒకటే ప్రాంప్టే రాసి, ఆ ఒక్క ప్రాంప్ట్‌లోకే మల్టిపుల్ వాల్యూస్ తీసుకొని రాగలిగితే, అప్పుడు సింగిల్ ప్రాంప్ట్‌తోనే మల్టిపుల్ వాల్యూస్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట మనం. సో, అలా చేయడానికి మనకు యూజ్ అయ్యేదే ప్రాంప్ట్ టెంప్లేటింగ్. సో, ప్రాంప్ట్ టెంప్లేటింగ్ మనకు ఎల్ఎల్ఎం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు, ఆ ఎల్ఎల్ఎం ఇన్‌స్ట్రక్షన్స్‌లోకి ప్లేస్ హోల్డర్స్‌ని యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. మీకు ఫార్మాటింగ్ ఐడియా ఉందా? ఫార్మాటింగ్ ఐడియా ఉంది కదా! ఆల్రెడీ డిస్కస్ చేశా. ఆ ఫార్మాటింగ్ ప్రకారం ఉంటదనమాట ఇది గూడా. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్, ప్రాంప్ట్ టెంప్లేట్. సో, ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లేటింగ్ గురించి చూద్దాం. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకో ప్రాంప్ట్ టెంప్లేటింగ్ ఈస్ రీయూజబుల్ ఫార్మాట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్టింగ్ ఏఐ మోడల్స్ యూజింగ్ ప్లేస్ హోల్డర్స్ లైక్ ఇది that swaps in dynamic data at runtime. It ensures consistent output, saves time and scales AI applications cleanly. అంటే ఏంటి? ఇప్పుడు నేనిక్కడ ఒకటే ప్రాంప్టే రాసుకోవాలి. కానీ చైతన్యను, రాజేషు ఆ ఒక్క ప్రాంప్ట్‌లోకే ఎళ్ళాలి. సో, అలా చేయాలనుకున్నప్పుడు చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్ దగ్గరికెళ్తాం. సింపులే చానా. ఐ మీన్ ప్రాంప్ట్ టెంప్లేట్స్ దగ్గరికెళ్తాం. దాంట్లో ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్. సో, మనకు లాంగ్‌చైన్ కోర్‌లో ప్రాంప్ట్స్‌లో చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఉంది. సో, ఇంపోర్ట్ చేసుకుందాం మనం ఫస్ట్. దెన్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని డిఫైన్ చేయాలన్నమాట. సో, చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్ అనేది నాకు ఒక క్లాస్. ఓకే. ఈ క్లాస్ మనకు ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుందన్నమాట. సో, కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ప్రాంప్ట్ అండర్‌స్కోర్ టెంప్లేట్ అందాం. ఓకే. సో, ఇప్పుడు ఈ చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌లోకి లిస్ట్ తీసుకుంటది. ఈ లిస్ట్‌లో మనకు ప్రాంప్ట్ ఉండాలి. ఏం ప్రాంప్ట్ ఉండాలి? డైనమిక్ ప్రాంప్ట్ ఉండాలన్నమాట. సో, డైనమిక్ ప్రాంప్ట్. సో, ప్రాంప్ట్‌ని డిఫైన్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేనేం అడగాలనుకుంటున్నానంటే హ్మ్. సరే ఈ క్వెషన్‌ని అడుగుదాం. బట్ దీన్ని డైనమిక్‌గా మారుద్దాం. సో, యూ ఆర్ ఎ టూరిస్ట్ గైడ్. యువర్ నేమ్ ఈస్ చైతన్య అండ్ టెల్ మీ అబౌట్ ఢిల్లీ అని అడుగుదాం. సో, అదే లైన్‌ని ఇక్కడ తీసుకొనొస్తున్నా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ చైతన్య అనే నేమ్ ఉంది కదా! ఇది నేము. ఇది డైనమిక్ వాల్యూ అయి ఉండాలన్నమాట. డైనమిక్ వాల్యూస్ అన్ని ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఉంటాయి. దెన్ ఇక్కడ టోన్ ఉంది కదా! టోన్ కూడా డైనమిక్ వాల్యూయే అన్నమాట. టోన్. ఇప్పుడు ఈ 2 డైనమిక్ వాల్యూస్. ఈ 2 డైనమిక్ వాల్యూస్‌లో మనం ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్‌ని పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక టెంప్లేట్‌ని డిఫైన్ చేసామన్నమాట అంతే. సో, ఇప్పుడు ఈ టెంప్లేట్‌ని మనం ప్రింట్ చేసామనుకోండి. మనకొక రా టెంప్లేట్ ఉంటది అంతే దాంట్లో. సో, చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఉంది. ఇన్‌పుట్ వేరియబుల్స్ ఏవేవి మనకిక్కడ నేము, టోన్ ఇన్‌పుట్ వేరియబుల్స్ ఉన్నాయి మనకు. టెంప్లేట్ ఏంది? యూ ఆర్ ఎ టూరిస్ట్ గైడ్. యువర్ నేమ్ ఈస్ నేమ్. యువర్ టోన్ ఈస్ టోన్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ చాట్ ప్రాంప్ట్ ఇప్పుడు మనం ప్రాంప్ట్ డిఫైన్ చేసాం. డిఫైన్ చేసిన తర్వాత నువ్వు ఈ ప్రాంప్ట్‌లోకి ఎన్ని వాల్యూస్ అన్నా పాస్ చేసుకోవచ్చనమాట. ఎలా పాస్ చేయాలి అంటే సింపుల్ థింగ్ ఇన్వోక్ చేయాలి ఈ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని. సో, ప్రాంప్ట్ టెంప్లేట్ డాట్ ఇన్వోక్ ఇక్కడ మనం వాల్యూస్ పాస్ చేయాలన్నమాట డిక్షనరీలో. సో, ఏ వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర? నేమ్ చైతన్య అంటున్నా. దాని తర్వాత టోన్ హిస్టారికల్ అంటున్నా. సో, ఇప్పుడు దీన్ని ఒక వేరియబుల్‌కి అటాచ్ చేసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫస్ట్ అండర్‌స్కోర్ టెంప్లేట్. సో, ఇన్వోక్ చేసామన్నమాట. ఇన్వోక్ చేసిన తర్వాత ఆన్సర్ చూడండి ఏమొస్తదనేది. సో, ఇప్పుడు మీరిక్కడ చూసారనుకో ఇన్వోక్ చేసిన తర్వాత మనకు ఈ ప్రాంప్ట్ ఏదైతే రాసుకున్నామో ఆ ప్రాంప్ట్‌లోకి మనం పాస్ చేసుకున్న వాల్యూస్ ఎళ్ళాయి.
ఇలా నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్వోక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వాల్యూ. ఇప్పుడు నువ్వు సెకండ్ ఏదైనా పాస్ చేసుకోవాలనుకున్నావు అనుకో, సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ టెంప్లెట్ డాట్ ఇక్కడ చైతన్య వద్దు, రాజేష్ రాద్దాం. రాజేష్ కామెడీ కావాలి ఇక్కడ. ఇప్పుడు సెకండ్ అనే దాన్ని ప్రింట్ చేసుకున్నారు అనుకోండి, ఇంకొక ప్రాంప్ట్ వస్తుంది, మనకు కొత్త ప్రాంప్ట్ వస్తుంది విత్ ద సారీ. ఇప్పుడు ఇక్కడ యువర్ ఏ టూరిస్ట్ గైడ్, యువర్ నేమ్ ఈస్ రాజేష్ అండ్ అండ్ యూ హ్యావ్ ఏ కామెడీ టౌన్. సో ఇక్కడ నేను కామెడీ టౌన్ తర్వాత టెల్ మీ అబౌట్ ఢిల్లీ అంట. ఓకే, సో ఫస్ట్ ఈ వాల్యూస్ పాస్ చేస్తే ఫస్ట్ ఒక ప్రాంప్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రాంప్ట్ ఈ వాల్యూస్ తో క్రియేట్ అవుతుంది. ఇంకో ప్రాంప్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ కొత్తగా వచ్చిన వాల్యూస్ తో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని LLM లోకి పాస్ చేసుకోవాలి. సో LLM లోకి పాస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్రెడీ మనం మోడల్ ని డిఫైన్ చేసి పెట్టాం. ఎక్కడ డిఫైన్ చేసి పెట్టాం? ఇక్కడ డిఫైన్ చేసి పెట్టాం. దిస్ క్లయింట్ ఈస్ ద మోడల్. సో జస్ట్ క్లయింట్ తీసుకోండి. సో రెస్పాన్స్ ఇస్ ఈక్వల్స్ టు క్లయింట్ డాట్ ఇన్వోక్. ఇప్పుడు ఫస్ట్ టెంప్లెట్ ని పంపించారనుకోండి, ఫస్ట్ ప్రాంప్ట్ వెళ్తుంది. అంటే ఈ ఫస్ట్ ప్రాంప్ట్ లో నా పేరు ఏంటి? చైతన్య, హిస్టారికల్ అనమాట. ఢిల్లీ గురించి చైతన్య హిస్టారికల్ గా చెప్తున్నాడు. ఇప్పుడు LLM ఇన్వోక్ అవుతుంది. సో రెస్పాన్స్ ప్రింట్ చేద్దాం. సో నమస్తే మై ఫ్రెండ్, ఐఎమ్ చైతన్య. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ కాకుండా సెకండ్ రాసుకున్నాను అనుకోండి. ఇప్పుడు సెకండ్ ప్రాంప్ట్ వెళ్తుంది అనమాట. సో హై, వెల్కమ్. ఐఎమ్ రాజేష్, యువర్ అఫీషియల్ అండ్ స్లైట్లీ ఎగ్జాస్టెడ్ యువర్ గైడ్ ఫర్ ద మెగ్నిఫిసెంట్ సంథింగ్ చెప్తుంది ఇక్కడ. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఏం చేసాం చెప్పండి, డైనమిక్ ప్రాంప్ట్స్ ని క్రియేట్ చేసాం. అంటే LLMs కి నేను ఇక్కడ 2 సార్లు ప్రాంప్ట్స్ క్రియేట్ చేయలేదు, ఒకసారి ప్రాంప్ట్ క్రియేట్ చేసా. ఒక్కసారికే మల్టిపుల్ టైమ్స్ ఇన్పుట్స్ పాస్ చేశాను అనమాట. అలా మనం డైనమిక్ ప్రాంప్ట్స్ ని గ్యాదర్ చేసుకోవడానికి ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాం మనం. లేదా ప్రాంప్ట్ టెంప్లెటింగ్ అనేది యూజ్ చేస్తాం. ప్రాంప్ట్ టెంప్లెటింగ్ లో ఇది ఒక టైప్ అనమాట, అంతే. సో ప్రాంప్ట్ టెంప్లెటింగ్ అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డెఫినేషన్ ఇది ప్రొడక్ట్. సో ప్రాంప్ట్ టెంప్లెట్ మీన్స్ రీయూజబుల్ ఫార్మాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఏది రీయూజబుల్ ఫార్మాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్? దిస్ ఈస్ ద రీయూజబుల్ ఫార్మాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ which instruction AI models uses placeholders like EV that swaps a dynamic data at runtime. స్వాప్ అవుతుంది కదా డేటా, ఫస్ట్ ఏమో ఒకటి వస్తుంది, మళ్ళీ ఏమో ఇంకోటి వస్తుంది. సో మనం ఇలా డిఫైన్ చేసుకుంటున్నాం. దీని యొక్క కోర్ స్ట్రక్చర్ ఏంటి? సో జనరల్ గా మనం లాంగ్వేజ్ లో మోడల్స్ ఎట్లా రన్ చేస్తాం? మోడల్ ని డిఫైన్ చేస్తాం, దాని తర్వాత మోడల్ ని ఇన్వోక్ చేస్తాం. ఇది మనం చేసేది అనమాట. ఇప్పుడు ఇక్కడ మధ్యలో నేను ఏం చేస్తున్నానంటే ప్రాంప్ట్ టెంప్లెటింగ్ వాడుతున్నా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకు? సో దీనివల్ల మనం డైనమిక్ ప్రాంప్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఎలా క్రియేట్ చేస్తారు? సింపుల్ థింగ్. ఇక్కడ మోడల్ ని డిఫైన్ చేయి, ప్రాంప్ట్ క్రియేట్ చేయి, డైనమిక్ ప్రాంప్ట్ క్రియేట్ చేయి. ఆ ప్రాంప్ట్ ని చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ లోకి పాస్ చేయి. ఈ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ మనకు ఒక డైనమిక్ ప్రాంప్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇన్వోక్ చేయాలి. ఇన్వోక్ చేసి దాన్ని మళ్ళీ మోడల్లో పాస్ చేయాలన్నమాట, అంతే. సింపుల్ థింగ్. సో ఫస్ట్ మోడల్ డిఫైన్ చేస్తాం, దాని తర్వాత ప్రాంప్ట్ టెంప్లెట్ డిఫైన్ చేస్తాం. చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ తీసుకొని దాంట్లోకి ప్రాంప్ట్ పాస్ చేసి ప్రాంప్ట్ తెచ్చుకొని ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇన్వోక్ చేస్తాం. ఈ ఇన్వోక్ చేసిన తర్వాత వచ్చిన ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని మళ్ళీ మోడల్లోకి పాస్ చేస్తాం అనమాట. మోడల్ ని ఇన్వోక్ చేస్తాం. అదే చేస్తాం ఇక్కడ మనం. ఓకే, సో దీన్ని అంతా నేను ఫస్ట్ ఒక ఫైల్లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఉంటుంది మీకు. క్లియర్ ఏంటి అనేది? సో ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది సింపుల్ థింగ్ అనమాట.
ఏం చెప్తుందంటే డైనమిక్ ప్రాంప్ట్స్ ని చూడు రిలీజ్ చేస్తుంది. బ్రో, మా విలేజ్ ఇది కదా, రాజంపేట. ఇది రాయచోటికి మాకు దగ్గర దగ్గర 60-70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు. నీకు శ్రీకాళహస్తి తెలుసా? తెలుసు. చూడు సముద్రం చూడు ఎడుంది కదా, శ్రీకాళహస్తి ఎడుంది కదా, మా ఊరు ఇక్కడ ఉంటుంది. చూడు ఇక్కడే ఇంకోటి ఉంటుంది, శ్రీకాళహస్తి దగ్గర ఉంటుంది ఊరు. ఏ శ్రీ చేస్తుంది. చదువుకుంటారా అంటే శ్రీకాళహస్తి ఇక్కడ ఉంది కదా, 65 కిలోమీటర్స్ ఉంది. లేదు లేదు తీసేసాను. మిగతా వాళ్ళు కూడా అంతే, మిగతా వాళ్ళు కూడా ఎవరో కొంతమంది మాత్రమే వింటా ఉంటారు. యాక్చువల్‌గా ఫ్రీగా వస్తే ఇదే ప్రాబ్లమ్ తెలుసా? ఎవరికీ వాల్యూ తెలీదు. ఓకే. అది అర్థమైంది నాకు. ఓకే. సో, ఆహ్, ఏం చెప్తున్నా? యాహ్! సో, రన్ చేసాం. సో, ఫస్ట్ మోడల్‌ని డిఫైన్ చేద్దాం. సో, మోడల్‌ని డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఇన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లాంగ్‌చైన్‌ని డౌన్‌లోడ్ చేద్దాం. ఈజే కిరణ్ అన్న జాయిన్ అయినాడు మళ్ళీ. ఓకే. ఎళ్ళేసొచ్చావా అన్న కిరణ్ అన్న శ్రీకాళహస్తికి? అన్న సరే నా చూసుకోలే, మైక్ అయిపోయింది ఇక్కడ పక్కన వేరే వాళ్ళ అడ్రస్ అడుగుతుంటే. ఓకే. సరే, సరే. సారీ అన్న చూసుకోలే. యాహ్! యాహ్! ఓకే. 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 సో, ఫస్ట్ మోడల్‌ని డిఫైన్ చేయండి. సో, దిస్ ఈస్ ద మోడల్. సో, ఇది మోడల్. మోడల్‌ని డిఫైన్ చేసాం మనం ఇక్కడ. ఓకే. మోడల్ డిఫైన్ చేసిన తర్వాత జనరల్‌గా ఏం చేస్తాం, మోడల్‌ని ఇన్వోక్ చేస్తాం మనం. ప్రాంప్ట్ తీసుకొని ఆ ప్రాంప్ట్‌ని ఇన్వోక్‌లో యాడ్ చేసుకొని ఇన్వోక్ చేసేస్తామనమాట మనం. సో, ఇక్కడ క్లయింట్ అనే పేరు నేను రాలేదిక్కడ. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్లయింట్ డాట్ ఓహో! క్లయింట్ ఉందా? ఓకే. యాహ్! ఉంది. సో, క్లయింట్ డాట్ ఇన్వోక్ ఇప్పుడిక్కడ డైరెక్ట్‌గా మనం పాస్ చేస్తామనమాట ఏదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ దిస్ ఈజ్ చైతన్య అండ్ టెల్ మీ అబౌట్ పైథాన్ అని. సో, ఇప్పుడు ఇలా పాస్ చేసామనుకో, ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇది మోడల్‌లోకెళ్తది. మోడల్ మనకు రెస్పాన్స్ ఇస్తది. కానీ ఇక్కడ డైనమిక్ ప్రాంప్ట్ లేదనమాట. అంటే ఇప్పుడు చైతన్య అనేది ఉందనుకో, చైతన్య అట్లే ఫిక్స్ అయ్యి ఉంటది. నేను కొత్తది ఏదైనా రాయాలంటే మళ్ళీ నేను ఇంకోసారి ప్రాంప్ట్ రాయాల్సిందే మళ్ళీ. సో, ఇలా లేకుండా చాట్ ప్రాంప్ట్ టెంప్లేట్ కానీ, లేదంటే ప్రాంప్ట్ టెంప్లేట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అవేంటంటే ప్రాంప్ట్ టెంప్లేట్స్ అనమాట. ఓకే. ఓకే. రన్ అవుతుంది. అనుకున్నా. సో, ఏంటి చెప్పండి ఇక్కడ ఏమైంది? వాట్ హ్యాపెండ్? చదవండి. చదివి చెప్పండి ఏమైంది? ఏమైంది? ఏమయ్యాయి? అందరూ చెప్పాలి. ఏమైంది? వాట్ హ్యాపెండ్ హియర్? సో, టోకెన్స్ అయిపోయాయి. ఏపీఐ టోకెన్స్ అయిపోయాయన్నమాట. ఇలా అయిపోయిందనుకో ఏం చేస్తారు? సింపుల్ థింగ్. ఇంకో మెయిల్ తీసుకొని ఆ మెయిల్‌తో లాగిన్ అయ్యి చేయండి. సారీ. నాకు తెలిసి ఇదే తీసుకున్నామేమో చూద్దాం. ఒక మెయిల్‌తో అయిపోయిందనుకో ఇంకో మెయిల్‌తో చేయాలంతే.
ఓకే. సేమ్ కదా! మారుద్దాం. సో, రిజైన్ చేయండి మోడల్‌ని. హ్మ్. కొత్తదేనా? ఇది పాతదా? ఒకసారి చూద్దాం తెలుస్తది గదా! హ్మ్. ఆన్సర్ వచ్చింది. సో, కొత్తదే. సో, రెస్పాన్స్ మనకు ఆన్సర్ వస్తుంది. హాయ్ చైతన్య గ్రేట్ టు టాక్ అబౌట్ పైథాన్ ఏదో ఇస్తుందన్నమాట. సో, ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ దేర్ ఈస్ నో డైనమిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ చైతన్య అండ్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఐ నీడ్ టు అగైన్ రైట్ ద ప్రాంప్ట్ హియర్. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడం కోసమే మనకు ఈరోజు క్లాస్ జాగ్రత్తగా వినండి. చైన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను ఈరోజే. దానికోసమే మనకు చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ అనేది తీసుకొనొచ్చామన్నమాట. చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌లో ఏం చేయాలి? ఫస్ట్ మీరు మోడల్‌ని డిఫైన్ చేయాలి. సో, మోడల్‌ని డిఫైన్ చేసాం మనం. దాని పేరేంటి? క్లయింట్ మోడల్ పేరు. సో, ఇప్పుడు నేనేం చేయాలి అంటే మోడల్‌తో పాటు చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని కూడా డిఫైన్ చేయాలన్నమాట. సో, చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని డిఫైన్ చేయాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని ఇంపోర్ట్ చేసుకునే వే ఫ్రమ్ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వేరియబుల్‌కి అటాచ్ చేసుకోండి. టెంప్లేట్ ఈస్ ఈక్వల్స్ టు చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఆఫ్ దిస్ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ విల్ టేక్ ఎ లిస్ట్. లిస్ట్ తీసుకుంటదిక్కడ. సో, ఈ లిస్ట్‌లో మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చనమాట డైరెక్ట్‌గా. ఓకే. ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఏదో ఒక ప్రాంప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా! ఇదే ప్రాంప్టే ఇద్దాం. ఏది? ఇది. సో, యూ ఆర్ ఎ టూరిస్ట్ గైడ్. యువర్ నేమ్ ఈస్ నేమ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఢిల్లీ. సో, దీన్నే ఇద్దాం. నేనక్కడ సెపరేట్‌గా రాసా. ఇప్పుడు దీంట్లోనే రాస్తున్నా. ప్రాబ్లమ్ ఏం లేదు. రాయొచ్చు కావాలంటే. కానీ సెపరేట్‌గా రాసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ. సో, ఇక్కడ డైరెక్ట్ రాసా. ఇలా డైరెక్ట్ రాయకోకుండా సెపరేట్ కూడా ఒక స్ట్రింగ్‌ని ఒక వేరియబుల్‌కి అటాచ్ చేసుకొని, ఆ వేరియబుల్ ఇక్కడ రాయొచ్చు కదా! ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇప్పుడు ప్రాంప్ట్ టెంప్లేట్ డిఫైన్ చేశా. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని ఇన్వోక్ చేయాలి. ఎందుకు ఇన్వోక్ చేయాలి? దీంట్లో డైనమిక్ వాల్యూస్ ఉన్నాయి కదా! ఈ డైనమిక్ వాల్యూస్‌ని నేను తీసుకొని పంపియాలి. సో, ఇవ్వాలనుకున్నప్పుడు నేను డిఫైన్ చేయాలన్నమాట. ఎలా డిఫైన్ చేస్తాను? సో, చార్ట్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఇలా డిఫైన్ చేసేసాను. దెన్ ఇన్వోక్ చేయాలి. ఎలా ఇన్వోక్ చేస్తా? సో, ప్రాంప్ట్ అండర్‌స్కోర్ రెస్పాన్స్ ఇది ఏ పేరైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. రెస్పాన్స్ డాట్ ఈ ప్రాంప్ట్ ఏదైతే మనం ఇక్కడ డిఫైన్ చేసామో ఇది డాట్ ఇన్వోక్ ఆఫ్ ఇప్పుడు మనం డిక్షనరీలో వాల్యూస్ పాస్ చేయాలి. ఏ వాల్యూస్ పాస్ చేయాలి? ఇక్కడ ఏవైతే ఇచ్చామో అవి. ఇక్కడ ఏ పేరైతే ఇచ్చామో అవే ఇవ్వాలి. సో, నేమ్ అని ఇచ్చాం. నేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య అని ఇస్తా. లేదంటే ఏదో ఒకటి రామ్ అని ఇద్దాం. దెన్ నెక్స్ట్ టోన్. టోన్ ఉంది. టోన్ వచ్చేసి సాడ్ అందాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ జేయాలి. ఐ మీన్ రన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకు ఔట్‌పుట్ వస్తుందో, ఈ ఔట్‌పుట్‌ని మనం ఎల్ఎల్ఎంకి పాస్ చేస్తామనమాట. సో, ఏం చేయాలి ఎల్ఎల్ఎంకి ఇవ్వాలంటే ఎల్ఎల్ఎం ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టాం. క్లయింట్ ఈస్ ద ఎల్ఎల్ఎం. సో, ఫైనల్ రెస్పాన్స్ అనమాట ఇది. ఫైనల్ రెస్పాన్స్ ఈక్వల్స్ టు క్లయింట్ డాట్ జనరేట్ అవసరం లేదు. ఇన్వోక్ ఏది ఇన్వోక్ చేయాలి? ప్రాంప్ట్ రెస్పాన్స్‌ని ఇన్వోక్ చేయాలి. సో, ఇది ఫైనల్ రెస్పాన్స్ అనమాట మనకు.
ఓకే, ఫైనల్ రెస్పాన్స్. ఫైనల్ రెస్పాన్స్ లో మనకు ఫైనల్ రెస్పాన్స్ వస్తుంది ఏంటనేది. ఇస్ ఇట్ క్లియర్? సో మై నేమ్ ఈజ్ రామ్ అండ్ సంథింగ్ ఏదో చెప్తున్నారు ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ డిఫైన్ చేశా కదా, ఇంకో వాల్యూస్ ఏమైనా పాస్ చేయాలనుకో ఏం చేయాలి, మళ్ళీ ఈ ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇన్వోక్ చేసుకొని వాల్యూస్ పాస్ చేసుకొని ఏదైతే వాల్యూస్ పాస్ చేసుకుంటానో అది LLM లోకి పాస్ చేయాలి. సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరే వాల్యూస్ ఏదైనా ఇన్వోక్ చేయాలనుకుంటున్నా. సో ప్రాంప్ట్ అండర్ స్కోర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ టెంప్లెట్ డాట్ ఇన్వోక్ ఇప్పుడు నాకు ఏదైనా వేరే వాల్యూస్ కావాలంటే వేరే వాల్యూస్ ఏమైనా పాస్ చేసుకోవచ్చు. కీస్ అవే ఉంటాయి, వాల్యూస్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సున్కర అంటే ఎవరు, సున్కర హ్యాపీ అందరు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం పాస్ చేసాం అనుకో, ఇప్పుడు సున్కర లాగా వెళ్తున్నాం మనం. అలా నువ్వు n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని పాస్ చేసుకోవచ్చు విత్ సింగిల్ ప్రాంప్ట్ అన్నమాట. ఒకే ప్రాంప్ట్ తోనే n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు తన పేరు సున్కర్, ఇంతకుముందు సున్కర లేదనమాట, రామ్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా పాస్ చేసుకుంటాం అనమాట మనం. అర్థమైందా? కానీ ఈ ప్రొసీజర్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. అంటే ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి, మళ్ళీ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని డిఫైన్ చేసుకోవాలి, చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇన్వోక్ చేయాలి. 2-3 సార్లు ఇన్వోక్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఎస్ సార్. సో 2-3 సార్లు ఇన్వోక్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఈ 2-3 సార్లు ఇన్వోక్ చేయకోకుండా ఉండడానికే చైన్స్ అనే దాన్ని తీసుకుంటాం మనం. చైన్స్. సో చైన్ is a linked sequence of modular components such as prompt template, large language, output parser that automate multi-step workflow by passing the outflow of one step into the input of other. ఏం లేదంత సోదనమాట. సో దీంట్లో ఇది అర్థం చేసుకోవాలి. LECL అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. సో ఒకసారి no will not maintain memory, it will pass the memory, that's it. ఇప్పుడు ఇది వినండి, నేను మళ్ళీ మెమరీ గురించి మాట్లాడతాను. నేను టాపిక్ మాట్లాడుతున్నాను కదా, అది వినండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, వాట్ ఈస్ నౌ హ్యాపెనింగ్? సో ఫస్ట్ క్లయింట్ అంటే LLM ని డిఫైన్ చేస్తున్నాం. సో ఈ డిఫైన్ చేసిన తర్వాత మనకు ప్రాంప్ట్ టెంప్లెట్ కావాలి కాబట్టి ప్రాంప్ట్ టెంప్లెట్ ని డిఫైన్ చేస్తున్నాం. డిఫైన్ చేసిన తర్వాత ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇన్వోక్ చేస్తాం. ఇన్వోక్ చేసి ఒక అవుట్పుట్ తెచ్చుకుంటాం. సో ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ నాకు ఈ ఏదైతే క్లయింట్ డిఫైన్ చేసామో ఆ క్లయింట్ లోకి పంపిస్తాం అనమాట, ఇన్పుట్ లాగా పంపించి ఆ ఇన్పుట్ నుంచి మనం అదే క్లయింట్ నుంచి మనం అవుట్పుట్ తెచ్చుకుంటాం. ఇదే కదా జరుగుతుంది మనకు. ఎస్ సార్, అవునా కాదా? సో దానికోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇన్వోక్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఇన్వోక్ చేస్తున్నాం అనమాట మనం. ఓకే, ఇలా అన్నిసార్లు ఇన్వోక్ చేయకుండా ఉండడానికే మనకు ఒక చైన్స్ అనే ఒక టాపిక్ తీసుకొని వచ్చారనమాట. చైన్స్ అనే టాపిక్ ఏం చేస్తుందంటే ఒక చైన్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. చైన్ అంటే ఏంటి? ఇది చైనేనా? ఇది చైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మాడ్యూల్, ఇదొక మాడ్యూల్, ఇదొక మాడ్యూల్ అన్నారు అనుకో. సో ఇది మాడ్యూల్ 1 అన్నారు అనుకో, ఇది మాడ్యూల్ 2, ఇది మాడ్యూల్ 3. దీంట్లో ఏదైనా ఉండొచ్చు, ప్రాంప్ట్ టెంప్లెట్ ఉండొచ్చు, మోడల్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు
ఈ మాడ్యూల్ 1లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఇది మాడ్యూల్ 2కి ఇన్పుట్ లాగా మారుతుంది అనమాట. మాడ్యూల్ 2లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఇది మాడ్యూల్ 3కి ఇన్పుట్ లాగా మారుతుంది. చైన్స్ లో ఉన్న అడ్వాంటేజ్ అదే అనమాట. సో మీరు ఇక్కడ ఇండైరెక్ట్ గా చూసారనుకో ఇక్కడ జరుగుతున్నది కూడా చైనే అనమాట. కానీ ఇక్కడ మనం మాన్యువల్ గా పాస్ చేసుకుంటున్నాం చైన్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎల్ఎం డిఫైన్ అయిపోయిన తర్వాత మన చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ డిఫైన్ అయిన తర్వాత చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్లకు ఏవైతే ఇన్పుట్ పాస్ చేస్తున్నామో మనకు చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ నుంచి ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ ని మనం తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎల్ఎల్ఎం కి పాస్ చేస్తున్నాం. ఎల్ఎల్ఎం మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇదే కదా చైన్ మనకి ఇక్కడ ఉన్నది. అర్థమవుతుందా? ఈ చైనే కదా మనం అక్కడ క్రియేట్ చేసింది. అవునా కాదా? వస్తాను అవునా చెప్పండి. సో ఈ చైన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం మాన్యువల్ గా ఏం చేసాం? మాన్యువల్ గా ఈ ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అది మాన్యువల్ గా పాస్ చేసాం అనమాట. ఇలా పాస్ చేయకుండా దాన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేయాలనుకున్నప్పుడే చైన్స్ అనే కాన్సెప్ట్స్ కావాలన్నమాట. ఈ చైన్స్ అనే కాన్సెప్ట్స్ మనకు మీకు చూపించాను కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. LCEL లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఈ లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ లో మనం ఏం చేస్తామంటే పైప్ సింబల్ యూస్ చేస్తాం. పైప్ సింబల్ అంటే ఐడియా ఉంది కదా. పైప్ సింబల్ యూస్ చేసుకుంటాం అన్నమాట. పైప్ సింబల్ యూస్ చేసుకొని చేస్తాం. సో ఎలా చేస్తారు ఏంటని చూపిస్తాను, చూడండి. ఈజీ, చాలా ఈజీ, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ LECL గురించి పోస్ట్ చేయాలి, మీకు మంచి ఇంప్రెషన్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఏం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ ఇంకోటి మీరు ఫస్టే ఇక్కడ డిఫైన్ చేయనవసరం లేదనమాట. కావాలంటే మీరు అక్కడ ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ డిఫైన్ చేయనవసరం లేదు. సో ఫస్ట్ మీరు లాంగ్ చైన్ ప్రాంప్ట్ ని క్రియేట్ చేయాలి, ప్రాంప్ట్ ని ఇన్వోక్ చేయాలి. ఇన్వోక్ చేసిన తర్వాత మనకు క్లయింట్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట క్లయింట్ ని కావాలంటే. ఓకేనా? ఫ్లో అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఓకే. సో ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ప్రాంప్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ప్రాంప్ట్ లోకి వాల్యూస్ పాస్ చేస్తున్నాం. వాల్యూస్ పాస్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ ని క్లయింట్ లోకి పాస్ చేస్తున్నాం మనం. ఓకే. ఇక్కడ 2 ఇన్వోకింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకటి తీసేస్తున్నా ఇక్కడ మీకు ఏమంటారు కన్ఫ్యూజన్ ఏం లేకోకుండా తీసేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని డిఫైన్ చేసా. ఆ ప్రాంప్ట్ టెంప్లెట్ లోకి ఇన్పుట్ వెళ్ళింది. ఇన్పుట్ నుంచి మనకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ నేను క్లయింట్ లోకి ఇస్తున్నా. క్లయింట్ మనకు ఒక అవుట్పుట్ ఇచ్చింది అనమాట. ఓకే. అర్థమవుతుందా ఇప్పుడు? ఇది మనకు తెలియకుండానే ఒక సీక్వెన్స్ లో ఉంది. ఆ సీక్వెన్స్ ఒక చైన్ లో ఉందన్నమాట. కానీ మనకు తెలియదు ఒక చైన్ లో ఉన్నట్లు. మనం మాన్యువల్ గా పాస్ చేసుకున్నాం. ఇలా మాన్యువల్ గా పాస్ చేసుకోకుండా ఆటోమేటిక్ గా పాస్ చేయొచ్చు అనమాట. అలా ఆటోమేటిక్ గా పాస్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే సింపుల్ థింగ్, చాలా చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు నీకు ఈ ఫస్ట్ చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసావు కదా. చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి వాల్యూస్ పాస్ చేయకూడదు మనం. పాస్ చేయొద్దు. సో ఫస్ట్ చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని డిఫైన్ చేయి. దాని తర్వాత మోడల్ ని డిఫైన్ చేయి. డిఫైన్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడైనా మనం ఇన్పుట్స్ పాస్ చేసామా? ఇన్పుట్స్ పాస్ చేసి అవుట్పుట్ తెచ్చుకున్నామా? 2 డిఫైన్ చేసాం అంతే మనం కదా. సో ఇప్పుడు LECL అనే లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే మనకు ఇక్కడ నువ్వు ప్రతిసారి ఇన్వోక్ చేసుకోకుండా ఒక చైన్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఏం చైన్ ని క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుంది? టెంప్లెట్ వస్తుందా లేదంటే క్లయింట్ వస్తుందా? ఫస్ట్ ఏముంటది మనకు? ఫస్ట్ ఏముంటది? క్లయింట్ ఉంటుందా టెంప్లెట్ ఉంటుందా? ఇప్పుడు LLM లోకి మనం పంపించాలంటే ఫస్ట్ ప్రాంప్ట్ కావాలా, మోడల్ కావాలా? టెంప్లెట్ కావాలి. టెంప్లెట్ క్రియేట్ చేసి టెంప్లెట్ ని మనం క్లయింట్ లోకి పాస్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం రావాలి? టెంప్లెట్ రావాలి. సో ఫస్ట్ టెంప్లెట్ వస్తుంది మన దగ్గరికి. ఓకే.
ఈ టెంప్లెట్ లో ఉన్న అవుట్పుట్ దేంట్లోకి పాస్ అవుతుంది అంటే క్లయింట్ లోకి పాస్ అవుతుంది అనమాట. ఓకే, అంతే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక చైన్ ని క్రియేట్ చేసామన్నమాట ఇక్కడ. సో ఏం చైన్ ని క్రియేట్ చేసాము అంటే ఇక్కడ సీక్వెన్షియల్ చైన్ ని క్రియేట్ చేసాం ఇక్కడ. సీక్వెన్షియల్ చైన్ అంటారు. సీక్వెన్షియల్ చైన్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ మనకి రన్ అవుతది. ప్రాంప్ట్ టెంప్లెట్ లోకి ఇన్పుట్స్ ఎలా వెళ్తాయి అని చూపిద్దాం. అది ఇంకా పూర్తి అవ్వలేదు మనకు. బట్ ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది ఉంటది. ఆ ప్రాంప్ట్ టెంప్లెట్ లో వచ్చిన అవుట్పుట్ డైరెక్ట్ గా క్లయింట్ లోకి వెళ్తుంది. మనం పాస్ చేయట్లేదు, చైన్ పాస్ చేసుకుంటాం ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలి? ఒకటే ఒక ఇన్వోకింగ్ చేయాలి, చైన్ ఇన్వోకింగ్ చేయాలన్నమాట ఇక్కడ. సో రెస్పాన్స్ ఇస్ ఈక్వల్స్ టు చైన్ డాట్ ఇన్వోక్. అవి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఇక్కడ పాస్ చేసుకోవాలి మనం. ఏ వాల్యూస్ ఉన్నాయి మనకి ఇక్కడ? 2 వాల్యూస్ ఉన్నాయి మనకు. ఏవేవి? నేమ్ ఒకటి ఉంది, టోన్ ఒకటి ఉంది. సో నేమ్, టోన్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి, టోన్ వచ్చేసి ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ చైన్ ని ఇన్వోక్ చేద్దాం. చైన్ ఇన్వోక్ అవుతుంది. ఈ చైన్ ఇన్వోక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్వోక్ అవ్వగానే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాంప్ట్ టెంప్లెట్ లోకి వెళ్తాయి. ప్రాంప్ట్ టెంప్లెట్ అవుట్పుట్ క్రియేట్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ఆటోమేటిక్ గా క్లయింట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో రెస్పాన్స్ ప్రింట్ చేస్తాం సరే. ఇప్పుడు రెస్పాన్స్ ప్రింట్ చేస్తే మనకి రెస్పాన్స్ వస్తుంది. హే విశాల్, హాయ్, యువర్ ఫ్రెండ్లీ గైడ్, సో యూ కెన్ టాక్ అబౌట్ ఢిల్లీ, బ్లా 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 ఏదో వస్తుంది నాకు. సో ఎంత ఈజీగా ఉంది ఇది, కన్ఫ్యూజన్ లేకోకుండా. ప్రతిసారి మనం ఇన్వోక్ చేయనవసరం లేదనమాట. సో లాస్ట్ ఇన్వోక్ చేసుకుంటాం మనం చైన్ క్రియేట్ చేసి. కానీ రెండిటికే చైన్ ఉండాలి అని ఏం లేదనమాట. మల్టిపుల్ చైన్స్ ఉండొచ్చు. బట్ ఇది ఒక సింపుల్ చైన్. ఇది క్లియర్? ఇది ఒక చైన్ అంటారు దీన్ని. ఎల్ఈసిఎల్ లాంగ్వేజ్ ఇది, లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. న్యూవర్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. ఇది క్లియర్? అర్థమవుతుందా ఇంకా మీరు? ఎస్ అను. సో ఇలా దీన్ని చైన్ అంటాం మనం. ఇట్ ఈస్ కాల్డ్ చైన్. ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నా అందరికి. ఇదేంటి? చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. ఇది ఏంటిది? చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. సో మనకు చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ తో పాటు ప్రాంప్ట్ టెంప్లెట్ కూడా ఉందన్నమాట ఇంకోటి. రెండు ఒకటే. చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ రెండు ఒకే పని చేస్తాయి. డైనమిక్ ప్రాంప్ట్స్ ని క్రియేట్ చేస్తాయి, కానీ చేసే వేస్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సింటాక్స్ వేరు ఉంటది. మనం ఈ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది ఇప్పుడు వాడట్లేదు. సో డిప్రిషియేట్ చేశారు దీన్ని. కాకపోతే మీకు చూపిస్తున్నాను అంతే. ప్రిఫర్ యూజింగ్ టెంప్లెట్ ఫార్మాట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ టెంప్లెట్ ఫార్మాట్. దిస్ మేక్ షూర్ దట్ నెవర్ యూజ్ సంథింగ్ ఇక్కడ చెప్తున్నారు. బట్ మెయిన్ గా ఈ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనమాట ఎక్కువ. మనకు ఏది యూజ్ చేస్తున్నామంటే ఈ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది యూజ్ చేస్తున్నాం. అందుకే ఈ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ మీకు హోల్ గా చెప్పాను ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ ఈ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఎక్కడైనా మీరు చూసారనుకో, పాత లెగసీ ప్రాజెక్ట్స్ లో ఎక్కడైనా మీకు ప్రాంప్ట్ టెంప్లెట్ అని కనిపించింది అనుకో, అరే ఇదేంటి అని అర్థం అట్లా మీరు అనుకోకుండా ఒకటి ఉంటుందని చెప్పడానికి ఇది చేస్తున్నా. ఇజ్ క్లియర్? అర్థమైంది ఏంటనేది. సో మీరు ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఒకటి ఉంటది అనే పాయింట్ అర్థం చేసుకోండి. ఇజ్ క్లియర్? అర్థమైందా? చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ అంటే ఏంటి, దాని తర్వాత చైన్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ప్రాంప్ట్ టెంప్లెట్ ఈస్ నాట్ ఎవాల్వ్డ్ ఇంటూ చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. అట్లేం కాదు. ఇంతకుముందు రెండు ఉన్నాయి, ఇప్పుడు చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఒకటే వాడుతున్నారు. అది డిప్రిషియేట్ అయిపోతుంది. అది కూడా ఉంది, బట్ డిప్రిషియేట్ అవుతుంది అది.
ఓకే. అర్థమైందా ఏంటనేది? ఓకే. ఇది 2 అవసరం లేదు. చైన్స్ నువ్వు వాడుకోవాలంటే ఏదో ఒకటి కావాలి కదా రెండిట్లో. నువ్వేం చేసావు? ప్రాంప్ట్ టెంప్లేట్ వాడావు. ప్రాంప్ట్ టెంప్లేట్ వాడి ఆ ప్రాంప్ట్ టెంప్లేటే చైన్‌కిచ్చావు నువ్వు. చైన్ క్రియేట్ చేయాలంటే నీకు కావాలది. ప్రాంప్ట్‌ని డిఫైన్ చేసేదందుకు. ఓకే. ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తదెక్కువ. సో, ఇప్పుడు ఒక చిన్న థింగ్ తీసుకుందాం. ఏంటి? టెక్స్ట్ సమ్మరైజర్. కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో అడుగుతారనమాట ఫ్రెషర్స్‌కి. లాంగ్‌చైన్ యూజ్ చేసుకొని టెక్స్ట్ సమ్మరైజ్ చేయండి అని అడుగుతారు. అంటే ఏంటి? ఏం లేదు. సింపుల్. ఇదే చైనే వాడతాం మనం. సో, ఇక్కడ ఏం చేయాలి? ఇది మార్చాలంతే. ఇన్‌పుట్ ఏమొస్తదంటే ఒక పారాగ్రాఫ్ వస్తది. ఆ పారాగ్రాఫ్‌ని సమ్మరైజ్ చేయమని చెప్పాలంతే. సో, యూ ఆర్ ఏ టెక్స్ట్ సమ్మరైజర్. సమ్మరైజ్ ద పారాగ్రాఫ్ గివెన్. గివెన్ ఇన్ 1 లైన్. ఇక్కడ పారాగ్రాఫ్ ఎళ్తది. ఓకే. దెన్ మనకి మోడల్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. ఈ ప్రాంప్ట్ ఇక్కడ ఎళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ పాస్ చేసేటప్పుడు పారా పారాగ్రాఫ్ పాస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాస్ చేద్దాం. తనిచ్చిందే. ఓకే. సో, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌ని సమ్మరైజ్ చేసి ఇవ్వు అని అడుగుతున్నాననమాట నేను. ఓకే. సో, ఇప్పుడు ఇది రన్ చేశా. దెన్ మోడల్‌ని ఆల్రెడీ రన్ చేశా. మళ్ళీ ఇంకోసారి నేను రన్ చేయాలనుకోవట్లేదు. చైన్‌ని రన్ చేస్తున్నా. ఇన్వోక్ చేస్తున్నా. ఇన్వోక్ చేసి సో, ఇప్పుడు ఢిల్లీ ఈస్ అమేజింగ్ వైబ్రేటింగ్ మెట్రోపాలిటన్ ఆఫర్ రిచ్ బ్లెండ్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, మొఘల్స్, గ్రాండియర్స్, colonial architecture and modern India life, particularly highlighted by the historical wonders and bustling atmosphere of old Delhi. సింపుల్ థింగ్. ఇది ఒక ప్రాజెక్ట్ మీకు. మీరెవరైనా ఫ్రెషర్‌గా పైథాన్ ఫుల్ స్టాక్ ఎళ్తుంటే, లేదంటే ఏదైనా ఒక స్టాక్‌కెళ్తున్నారనుకోండి, దాంట్లో అడిగే ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఇంతకుముందు నేను 10,000 కోడర్స్‌లో చేశా. దాంట్లో వాళ్ళు కంపెనీకెళ్ళినప్పుడు అక్కడొచ్చిన ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఎవరైనా ఉన్నారా? నా స్టూడెంట్స్ ఎవరైనా ఈ ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళు? ఏ కంపెనీనో గుర్తుకు లేదు గానీ, ఆ కంపెనీలో ఇది ప్రాజెక్ట్ అన్నమాట. విక్కీ. ఓకే. ఇంకోటి నేనొకటి చూసా. అంటే ఇప్పుడు నేను చేయట్లేదు ఎక్కడ. కానీ మొన్న సాని నేను కలిసి ఒకటి చేశాం గదా! ఒక వెబినార్ చేశామన్నమాట. ఏం చేశామంటే లైక్ దాని పేరేంటి? రెజ్యూమ్ ఆటోమేషన్ ఉంది గదా! రెజ్యూమ్ ఆటోమేషన్ చేశామన్నమాట. సో, ఇది లాస్ట్‌లో మాట్లాడదాం ఏంటనేది. సో, ఇది అర్థమైందా? ఇప్పుడు ఇదొకటి రెజ్యూమ్ ఆటోమేషన్ గురించి మాట్లాడాం. అంటే జాబ్స్ ఆటోమేట్ చేయడం ఎలా అనేది. వెంటనే మీకు ఆల్రెడీ చెప్పాను గదా! మన క్లాసెస్ అందరూ ఆహ్, ట్రైనర్స్ కూడా అటెండ్ అవుతున్నారని. సేమ్ అదే టాపికే 2 ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆహ్, పెట్టారనమాట. ఆహ్, ₹1000 కట్ జేసి ఫ్రీ వెబినార్ అండ్ థింగ్స్ అని. సో, నాకు స్టూడెంట్స్ షేర్ చేశారు. ఈరోజే నా వర్క్‌షాపు. ఓకే. ఓకే. సో, నవ్వొచ్చింది నాకు. ఓకే. సరే. సో, ఇది క్లియరా ఏంటనేది? ఓకే. దెన్ నెక్స్ట్ అంటే ఇంకో ప్రాజెక్ట్. దీంట్లోనే ఇంకో ప్రాజెక్ట్. సెంటిమెంట్ అనాలిసిస్ అన్నమాట. ఇప్పుడు నేనొక కామెంట్ తీసుకొని, ఆ కామెంట్‌ని సమ్మరైజ్ చేసి దాని యొక్క సెంటిమెంట్ ఇవ్వమని అడుగుతా. సో, సెంటిమెంట్ ఇవ్వమని అడుగుతానన్నమాట. ఏంటి? సెంటిమెంట్ అనాలిసిస్. ఏం చేయాలి చెప్పండి? ఏం చేంజెస్ చేయాలి చెప్పండి సెంటిమెంట్ అనాలిసిస్‌కి?
సాడ్, హ్యాపీ, యాంగర్ ఏం చేయాలి? పాజిటివ్ ఆర్ నెగెటివ్ తీసుకుందాం. ఒక కామెంట్ ఉంటది. ఆ కామెంట్ పాజిటివా, నెగెటివా అనేది చూడాలనమాట అంతే. సో ఏం చేయాలి? ఏం చేద్దాం? ఫ్యూ షాట్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మార్చాలంతే. సో యూ ఆర్ ఏ సెంటిమెంట్ అనలైజర్. సో అనలైజ్ ద కామెంట్ గివెన్ and give me either comment is positive or negative. సో పాస్ చేసి ఇక్కడ కామెంట్ పాస్ చేస్తాం మనం. ఇప్పుడు మీరు ఫ్యూ షాట్ అన్నారు కదా, ఆ ఫ్యూ షాట్ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నీకు ఓన్లీ కామెంట్ ఇలానే కావాలంటే ఇలానే తీసుకోవాలి. లేదు నాకు అవుట్పుట్ ఇప్పుడు మనం ఏం అనట్లేదు కదా, కాబట్టి నార్మల్గా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎన్ఎల్పి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ నేను. ఎన్ఎల్పి ఇక్కడ అవసరం లేదు మనకు. ఓకే, సో దెన్ ఇక్కడ నేను పాస్ చేసేటప్పుడు లెట్స్ రిమూవ్ దిస్. రాధేశం మూవీ రివ్యూస్ తీసుకున్నాం. రాధేశం ఓకేనా లేదా వేరే తీసుకుందాం ఏమైనా? రోటన్ టమాటోస్ అంట. రోటన్ టమాటోస్ తో తీసుకున్నాం. సో లేజీ రైటింగ్ అండర్మైన్స్ ద గార్లైన్ విజువల్స్. ఓకే, అనుపమ చెప్పింది. యాక్చువల్గా రాధేశం మరీ అంత చెత్తగా ఏం అనిపించలేదు, నాకేం పర్లేదు అనిపించింది. మీరేమంటారు? బానే ఉంది, మళ్ళీ అంత చెత్తగా ఏం లేదు. కొన్ని సినిమాలు నాకు బానే ఉన్నాయి అనిపిస్తుంది. మనమే సూపర్ హిట్ కాదులేండి, మళ్ళీ అది ఓవర్. మళ్ళీ సూపర్ హిట్ అంటే ఓకే ఓకే అనమాట. సేవ్ అని కామెంట్. సో రాధేశం పెడదాం ఇక్కడ. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. యావరేజ్ యావరేజ్ అంతే. ద కామెంట్ ఈస్ నెగటివ్. ఏదైనా పాజిటివ్ కామెంట్ ఉందో చూద్దాం. ఓకే, ఇది చూద్దాం. 3 టొమాటోలు ఇచ్చారు కదా, ఈ 3 టొమాటోలు చూద్దాం. ఓహో, ఈ టొమాటోలు కూడా ఇక్కడ నుంచి లాక్కున్నాడా తను? సలార్ పాజిటివ్. అవును. సర్లే వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది క్లియర్ కదా. సలార్ నేను వారానికి ఒకసారి చూస్తా ఫైట్ సీన్స్. ఓకే ఓకే, క్లియర్ కదా ఇది. సో సెంటిమెంట్ అనాలిసిస్ చేయొచ్చు, టెక్స్ట్ సమ్మరైజేషన్ చేయొచ్చు, అలా ఏదైనా చేయొచ్చు అనమాట. సింపుల్ అసలు ఏం లేదు దీంట్లో. క్లియర్ ఏంటనేది. సో ఇలా మనం ఆన్సర్ తీసుకొని రావచ్చు ఇక్కడ. క్లాస్ అయిపోతుంది, ఇంకా ల్యాప్టాప్ లో ఛార్జింగ్ ఉంటుంది. క్లియర్ ఏంటనేది. సో ఇది మనకు లాంగ్ చైన్ అనమాట. ఓకే, సో సారీ, లాంగ్ చైన్ లో ఉన్న ప్రాంప్ట్ టెంప్లెట్.